నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కపిల్ గ్రూప్ సంస్థకు చెందినటువంటి పవర్మన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థలు అయితే ఉన్నాము. వీళ్ళు రైతులకు అవసరమైనటువంటి అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్ అయితే కనుక డీసీ అప్రూవల్ తోటి అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే కనుక మార్కెట్లో ఏంటంటే నాన్ డీజీసీ డ్రోన్స్ అయితే కనుక దాదాపుగా 3.5-4 లక్షలకి అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. అయితే వీళ్ళు సర్టిఫైడ్ డ్రోన్ 3.5 లక్షలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్ అన్ని లైసెన్స్ తోటి, తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా, ఎలాంటి రిస్క్ లేకోకుండా అయితే కనుక వీళ్ళు సర్టిఫైడ్ యుఐఎన్ నెంబర్ తోటి అయితే కనుక డ్రోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పెట్టి సాధారణ రైతు తీసుకోవాలంటే కనుక చాలా కష్టం అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్ కంపెనీ తరపు నుంచి అయితే కనుక కేవలం 1,50,000 కట్టించుకుని ఈఎంఐలో నెల కూడా విడతల వారీగా కట్టించుకునే విధంగా అయితే కనుక వీళ్ళు ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా మరో 2 సబ్సిడీ స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. దాదాపుగా క్యాష్ని బట్టి అయితే కనుక 15-50% వరకు సబ్సిడీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా మీకు 3.5 లక్షలు, 4 లక్షలు పెట్టి డ్రోన్ తీసుకుంటే సగం రేట్కి డ్రోన్ అయితే వీళ్ళ దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనతో ఈ కంపెనీకి సంబంధించి పరశురామ్ గారు అయితే మనతో ఉన్నారు. అతనితో అడిగి మాట్లాడి అసలు వీళ్ళు ఏమేమి డ్రోన్స్ ఇస్తున్నారు, అలాగే ఈ డ్రోన్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే వీరి దగ్గర ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, సబ్సిడీ ఎట్లా తీసుకోవాలి, ఎవరికి ఎలిజిబుల్, అన్ని విషయాలు మనకైతే కనుక పరశురామ్ వివరిస్తారు. వీడియోలోకి ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అసలు మీ దగ్గర ఉన్నటువంటి స్కీమ్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. పరశురామ్, మామూలుగా అయితే బయట డ్రోన్ కనుక చూసుకుంటే నాన్ డీజీసీ డ్రోనే దాదాపుగా 4 లక్షలు, 5 లక్షలు రకరకాల రేట్లకి అయితే అమ్ముతున్నారు. సర్టిఫైడ్ డ్రోన్స్ అన్ని కూడా ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మొన్నటి వరకు 5 లక్షలు, 6 లక్షలు పైన కూడా అమ్మటం జరిగింది. ఇప్పుడు మీరు తక్కువకి ఇస్తా ఉంటుంటే అసలు ఏం ప్రైస్కి ఇస్తున్నారు, ఈ ప్రైస్లో ఏమేమి ఇస్తారు కొంచెం వివరంగా చెప్పండి. సో నార్మల్గా చూసుకుంటే బయట మీరు రేట్లు చూసుకుంటే 5-6 లక్షల వరకు ఉన్నాయి డీసీ టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్. ఇందులో మనది స్మాల్ కేటగిరీ డ్రోన్ డీసీ టైప్ సర్టిఫైడ్ డ్రోన్. ఈ డ్రోన్ మనం ఇచ్చేది 3,50,000కి ఇస్తున్నాం. ఇందులో 1 సెట్ బ్యాటరీ, ఒక ఛార్జర్ తోటి డ్రోన్ కంప్లీట్ గా ఒక సెటప్ తోటి ఇస్తున్నాం. అంటే స్ప్రేయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు ఒక సింగిల్ బ్యాటరీ రైతు తీసుకెళ్లి వాడుకోవచ్చు. సో సింగిల్ బ్యాటరీతో రైతు కమర్షియల్ గా చేయాలంటే వర్కౌట్ అవ్వదు. కనీసం మినిమం 4 సెట్ల బ్యాటరీలు అయితే ఉండాలి. దీంతో పాటు అడిషనల్ గా 3 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ తో 4,50,000 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దాంతో పాటు సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది, 1 year సర్వీస్ వారంటీ. ఎందుకంటే మనకి సర్వీస్ ఇంజనీర్స్ 5 to 10 మెంబర్స్ ఉన్నారు. సో పర్టికులర్ గా వాళ్ళు ఎవరికైతే ప్రాబ్లం ఉందో ప్రతి ఒక్క విలేజ్ కి జస్ట్ ఒకవేళ కాల్ వచ్చిందంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే వాళ్ళు వెళ్ళి రిజాల్వ్ చేసేలాగా మేము టెక్నికల్ పర్సన్స్ ని మేము అసైన్ చేసాం. అంటే సో ఓవరాల్ తెలంగాణ, ఆంధ్ర కూడా ఫీల్డ్కి వెళ్ళి ఆన్ ఫీల్డ్ లోకి వెళ్ళి చేస్తారు. కస్టమర్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళి రిపేర్ చేసి వాళ్ళు ముందుగా మనకి వీడియో కాల్లో కానీ వాళ్ళకి ఆల్రెడీ అర్థం అవుతే ఏ ప్రాబ్లం జరిగింది ఏంటంటే ముందుగానే మా టెక్నికల్ పర్సన్ కాల్ చేస్తే వాళ్ళు చూసి ఏమేమి పార్ట్స్ పోయినాయో ఇక్కడ నుంచే వాళ్ళు క్యారీ చేసి సో ఆన్ ఫీల్డ్ లోనే రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక సింగిల్ బ్యాటరీ, ఒక ఛార్జర్ తోటి మామూలుగా రైతు ఓన్ గా చేసుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు అయితే 3.5 లక్షలు. కమర్షియల్ గా వెళ్ళాలి, ఎక్కువ టైం స్ప్రే చేయాలి, ఎక్కువ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన ఇబ్బంది లేకపోతే రోజు కనీసం 15-20 ఎకరాలు చేయాలనుకుంటే కనుక మినిమం 4 సెట్ల బ్యాటరీలో ఒక ఛార్జర్ తీసుకెళ్తే ఒకసారి ఫీల్డ్ లోకి వెళ్తే 10 ఎకరాలు కవర్ చేయగలుగుతారు. కంప్లీట్ ప్యాకేజ్ అంటే కమర్షియల్ గా చేసుకోవడానికి అనుకూలంగా కావాలంటే 4.5 లక్షలు. రోజు కనీసం 20-30 ఎకరాల వరకు కూడా కవర్ చేసే అవకాశం 4 సెట్ల బ్యాటరీలు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు మార్కెట్లో నాన్ డీజీసీ డ్రోన్స్ చాలా మంది సేల్ చేస్తున్నారు కదా, అవి కూడా అదే ప్రైస్కి వస్తాయి. మీరు ఇప్పుడు సర్టిఫైడ్ డ్రోన్ ఇస్తున్నారు, దానికి దీనికి ఏం డిఫరెన్స్? మరి ఆ ప్రైస్కి మీరు ఇవ్వగలుగుతున్నారంటే ఇందులో ఏమైనా క్వాలిటీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, అసలు ఏంటి? లేదు, అంటే మీరు చూసుకోవచ్చు కపిల్ గ్రూప్ కూడా చూసుకోవచ్చు. మీరు 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న కపిల్ గ్రూప్ ఇది. సో అంతేకాకుండా పవర్మన్ ఏవియేషన్ ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంది. సో మనం ఇచ్చే డ్రోన్స్ అన్ని కూడా క్వాలిటీ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. మా కింద నెంబర్స్ కూడా ఇస్తాం. మేము ఆల్రెడీ ఇచ్చిన కస్టమర్లు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు రివ్యూ కూడా. మీ దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని కొనొచ్చు. ఓకే. అంటే తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది డైరెక్ట్ కస్టమర్ ఎవరికైనా షేర్ చేస్తాం. ఓకే. అలాగే సర్వీస్ అనేది మెయిన్ ఇష్యూ. మీరైతే డైరెక్ట్ ఫీల్డ్ కే పంపించేసి సర్వీస్ ఇస్తామంటున్నారు. 1 year పాటు వరకు అది 1 year సర్వీస్ వారంటీ ఉంటుంది. సో ఫీల్డ్ ఎందుకు పంపుతున్నాం అంటే ఆ రైతు అక్కడి నుంచి తీసుకురావాలంటే లేదంటే వెహికల్లో కానీ బస్సులో కానీ ఎలా తీసుకురావాలన్నా కూడా తనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక పర్సన్ ఉంటాడు, మళ్ళీ డ్రోన్ క్యారీ చేసుకుని రావాలి, ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ చేయించుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అదే మా పర్సన్ ఉంటే కనుక డైరెక్ట్ గా అక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ స్పేర్ పార్ట్స్ మట్టుకి తీసుకెళ్లి అక్కడే ఆన్ ఫీల్డ్ లో సర్వీస్ చేస్తాడు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మ్యాక్స్ 1 day లోనే సర్వీస్ అనేది మనం అందించగలుగుతున్నాం. ఓకే బ్రో, మెయిన్గా ఏంటంటే ఈ అగ్రికల్చర్ డ్రోన్ అనేది స్ప్రేయింగ్కి ఒక గత 5 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయింది. అయితే రైతులు మెయిన్గా ఏంటంటే 5 లక్షలు, 4 లక్షలు అంటే ప్రైస్ అందరూ మిడిల్ క్లాస్ రైతులు అంతే. జనరల్గా మన దగ్గర ఉన్న రైతులంతా కూడా చాలా చిన్న సన్నకారు రైతులు. అంత అమౌంట్ పెట్టడం అనేది కష్టం అవడం వల్ల కొంతమంది మాత్రమే డ్రోన్లోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు కొత్తగా సబ్సిడీ అంటున్నారు, సగం రేటుకే డ్రోన్ వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ అంటున్నారు, రెండోది లోన్ ఈఎంఐ అంటున్నారు.
అదనేది రైతులు చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ నిరుద్యోగులకు కూడా తక్కువ అంటే అంత అమౌంట్ ఉండదు కాబట్టి ఉపయోగపడుతుంది. అసలు ఒకసారి మీ దగ్గర ఏమేమి స్కీమ్స్లో ఇస్తున్నారు? సో మన దగ్గర వచ్చేసరికి 3 స్కీమ్స్ ఉన్నాయి. ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ ఉంది. ఇందులో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ మీద సబ్సిడీ ఉంటుంది. నార్మల్గా 9% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, అందులో 3% అనేది సబ్సిడీ వస్తుంది. 6% ఇంట్రెస్ట్ రేట్ లోనే వస్తుంది మనకి ఈ లోన్ అనేది. రెండో స్కీమ్ వచ్చేసరికి పిఎంఈపీజీ స్కీమ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన. ఇందులో వచ్చేసరికి ఓసీలకు వచ్చేసరికి 15%, బీసీలకు వచ్చి 35%, ఎస్సీలకు వచ్చి 50%. మనం ఇచ్చే కొటేషన్ లో మనం ఓవరాల్ సెటప్, మన 4 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, డ్రోన్, ఛార్జర్ అన్ని కలిపి 4,50,000 ఇస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి 1,50,000 నుంచి 1,80,000 వరకు సబ్సిడీ అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు తీసుకునేది కూడా 2 లక్షలు 2,50,000 ఉంటుంది. ROI అనేది ఈజీగా జనరేట్ చేసుకోగలుగుతారు. 2,80,000 చేయడం అనేది పెద్ద కష్టం కూడా కాదు. వాళ్ళు గట్టిగా 2 నెలలు కష్టపడితే సరిగ్గా ఉండి వాళ్ళు మార్కెటింగ్ సరిగ్గా చేసుకుని వాళ్ళు ఉన్న ఏరియాలోనే వాళ్ళు ఉన్న విలేజ్లో 4-5 విలేజ్లో వాళ్ళు సరిగ్గా టార్గెట్ చేసుకుని చేసుకోగలిగితే ఇప్పుడున్న రోజుల్లో అయితే 2-3 లక్షలు ఎర్న్ చేయడం అనేది చాలా సింపుల్, ఈజీగా చేయొచ్చు. వాళ్ళకి ROI కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళు ప్రాఫిట్లోకి వెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా తీసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే 5 లక్షలు వచ్చేంత వరకు కూడా ROI జనరేట్ అవ్వట్లేదు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షలు చేయాలంటే వాళ్ళకి ఒక సీజన్ కానీ రెండో సీజన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. కానీ ఒక సీజన్ లోనే ROI అనేది జనరేట్ చేసుకోవచ్చు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జనరేట్ అవుతుంది. మీరు ఈ పిఎంఈజీపీ ఈ ప్రధానమంత్రి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన ఏదైతే అన్నారో దాంట్లో మొత్తం మీకు 4.5 లక్షల డ్రోన్ ప్రైస్ పడుతుంది కదా, దాంట్లో 50%, 15%, 35%, 50% అంటున్నారు. ముందు కంప్లీట్ అమౌంట్ రైతు పే చేయాల్సి ఉంటుందా, లేదా అదేమన్నా లోన్ వస్తుందా, లేకపోతే సగం అమౌంట్ ఏదైతే రైతు పెట్టుకోవాల్సిన అంత కట్టేస్తే సరిపోద్దా, అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఇక్కడ పిఎంఈపీజీ లోన్ వచ్చేసరికి ముందుగా వాళ్ళు పైలట్ లైసెన్స్ తీసుకోవాలి. అంటే డ్రోన్ అనేది తీసుకోవాలనుకుంటే కనుక ముందుగా బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అవ్వాలి. బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు మీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పని చెప్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు పైలట్ లైసెన్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్, DPR ఇవన్నీ తయారు చేసుకుని బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీకు విత్ ఇన్ 1 మంత్ లోపులోనే ఈ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఓకే, దానికి ఎలిజిబిలిటీకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? వాళ్ళు మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ అనేది మ్యాండేటరీ. ఎలిజిబిలిటీస్ అంటే పైలట్ లైసెన్స్ అనేది కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, అయితే మరి పేమెంట్ అనేది మొత్తం అమౌంట్ గవర్నమెంట్ ఇస్తే తర్వాత రీపేమెంట్ చేయాలా, లేకపోతే కస్టమర్ వాటా ఏదైతే ఉందో అది ముందే డిపాజిట్? సో అలా ఉండదు, మొత్తం అంతా కూడా అమౌంట్ అనేది త్రూ బ్యాంక్ ద్వారానే వస్తుంది, లోన్ ద్వారానే వస్తుంది. ఆ లోన్ లో కూడా సబ్సిడీ ఏవైతే ఉందో సబ్సిడీ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రం కట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే ముందైతే లోన్ వస్తుంది, తర్వాత రీపేమెంట్ ఈఎంఐ ఆప్షన్ లో కట్టుకోవచ్చు. తర్వాత మిగతా అమౌంట్ సబ్సిడీ వస్తుంది కాబట్టి ఎంత అయితే అమౌంట్ కట్టాలో అంత అమౌంట్ కట్టుకుంటే సరిపోతుంది. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఈ 4.5 లక్షల లోన్ ద్వారా ఇస్తున్నారు కదా, మరి బ్యాంక్ ఏమైనా షూరిటీ అడుగుతుందా? బ్యాంక్ ఎలాంటి షూరిటీ అడగదు. పిఎంఈపీసీలో కానీ ఏఎఫ్లో కానీ అలాంటి షూరిటీ అనేది అడగదు. ఈ మధ్య మళ్ళీ ఈ స్కీమ్స్ ఈ సబ్సిడీ కావాలంటే కనుక ఎక్కువ మంది రైతులు గ్రూప్గా వచ్చి తీసుకుంటేనే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇండివిజువల్ రైతుకు కూడా ఇస్తారా? లేదా ఇండివిజువల్ రైతుకు కూడా ఇస్తారు. గ్రూపే ఉండదు, గ్రూపే అవసరం లేదు. సింగిల్ పర్సన్ కూడా అప్రోచ్ అయితే కనుక ఇస్తారు. అంటే బ్యాంక్ మేనేజర్ మీరు వెళ్ళి కలిస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా, మీరు మళ్ళీ రీపే చేసే కేపబిలిటీ మీకు ఉందా లేదా అని కూడా చూస్తారు. ఆ బేసిస్ మీద మీకు లోన్ అనేది వస్తుంది. ఓకే, మామూలు జనరల్ గా అతను కట్టే పర్సనా కాదా అనేది మేనేజర్ చూసి ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ లోన్ ప్రాసెస్ లో కానీ ఈ సబ్సిడీ ప్రాసెస్ లో కానీ మీ కంపెనీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? సో ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయితే సో ఓవరాల్ ప్రాసెస్ అంతా కూడా మేము గైడ్ చేస్తాం. సో వాళ్ళే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నది కూడా అంతా కూడా మేము గైడ్ చేస్తాం. ఒకవేళ ఇదైతే మేమైతే గైడ్ చేస్తాం, అంతా కూడా మేము చూసుకుంటాం. ఓకే, మరి ఇంకా మూడో స్కీమ్ ఇంకోటి అన్నారు, అదేంటి? సో ఇది వచ్చేసరికి మనమే ఓన్ గా ఫైనాన్స్ కూడా చేస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం. 1,50,000 4,50,000 రూపీస్ అనేది ఓవరాల్ సెటప్ అనేది ఉంది. 1,50,000 రూపీస్ అనేది వాళ్ళు డిపాజిట్ చేసి మిగిలింది వాళ్ళు ఫైనాన్స్ చేయించుకోవచ్చు. ఓకే, ఫైనాన్స్ మీరే చేస్తారు? ఫైనాన్స్ మీరే చేస్తాం. దానికి ఏమైనా షూరిటీ ఉంటుందా? దానికి ఏంటంటే చెక్స్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి. సో వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మేము ఆప్షన్స్ కూడా చూపిస్తాం. సో స్ప్రేయింగ్ ఇవి కూడా మేము చూపిస్తాం. అంటే స్ప్రేయింగ్ ఎక్కడ ఉందనేది అవైలబిలిటీ మేము చూపిస్తాం. ఓకే, సో ఒకవేళ వాళ్ళు ఉన్న ఏరియాలోనే కదలకుండా చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఎలా చేసుకుంటే రైతుల దగ్గరికి రీచ్ అవుతారు అన్నది కూడా మేము వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసేలా మేము చూస్తాం. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ యోజన కింద నెల రోజుల వరకు టైం పెట్టిద్ది అన్నారు కదా, ఇప్పుడు మీరే లోన్ ఇస్తే కనుక ఎన్ని రోజుల్లో ఇస్తారు? మనదైతే విత్ ఇన్ 1 వీక్ లోపలనే అయిపోతుంది. మీకు 1,50,000 కడితే మీకు డ్రోన్ ఇచ్చేస్తారు? డ్రోన్ ఇచ్చేస్తాం కంప్లీట్ 1 వీక్ లో మొత్తం మన అగ్రిమెంట్స్ అన్ని ఫినిష్ చేసుకుని డ్రోన్ అనేది. షూరిటీ ఏం అక్కర్లేదు, షూరిటీ కట్టాలి,
దానికి తగ్గ చెక్కులు ఇవ్వాలి, సివిల్ స్కోర్ బాగుండాలి, సివిల్ స్కోర్ మంచిగా ఉండాలి. రెండోది అతను నెల నెల రీపేమెంట్ చేయడానికి అవసరమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా మీరే చూపిస్తారు, అంటే ఎక్కడెక్కడ స్ప్రే. అలాగే మీరు మొదట ఒక స్కీమ్ పెట్టి చెప్పారు, దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మాత్రమే సబ్సిడీ వస్తున్నారు, అది ఒకసారి మళ్ళీ వివరంగా చెప్తారా? మొదటి స్కీమ్ ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ అని ఉంది. ఇందులో అంటే ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే సబ్సిడీ వస్తుంది. అది బ్యాంకులు ఇస్తాయి, ఓకే, బ్యాంక్ నుంచి వస్తుంది. వాళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో వాళ్ళ లోకల్ బ్యాంక్ లోనే వస్తుంది. ఈ రెండోది కూడా పిఎంఈపీజీ కూడా ఎక్కడైతే లోకల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ లోకల్ బ్యాంక్ లోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు మొదట చెప్పిన స్కీమ్ కూడా షూరిటీ ఏం అక్కర్లేదు, ఎలాంటి షూరిటీ అవసరం లేదు. అది కూడా ఓన్లీ సివిల్ స్కోర్ బేస్ చేసుకుని వాళ్ళ రీపేయింగ్ కేపబిలిటీస్ బట్టి మాత్రమే బ్యాంక్ మేనేజర్స్ అనేవి అప్రూవల్ చేస్తున్నారు. ఓకే, అది దానికి ఎంత ఇప్పుడు సపోజ్ 4.5 లక్షలు అన్నారు కదా, బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది? కస్టమర్ ఏమన్నా చేతిలో పేమెంట్ పెట్టుకుని వెళ్ళాలా, లేకపోతే 90% వరకు కూడా బ్యాంక్ అనేది లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది. 10% ఫార్మర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోన్స్ కి వెళ్ళేసరికి ఈ లోన్స్ వచ్చేసరికి 1 నుంచి 1.5 మంత్ కూడా పడుతుంది. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ముందుగా పైలట్ లైసెన్స్ తీసుకోవాలి, బ్యాంక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవాలి, మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా ఫార్మర్ కి అంత ఐడియా ఉండకపోవచ్చు. మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఈ స్కీమ్ లో వెళ్ళాలనుకుంటే లేదు, ఒకవేళ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది, అదే ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ లో పడుతున్న ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ కూడా పడుతుంది అని అనుకుంటే కనుక మా దగ్గర కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు వరకు మార్కెట్లో ఎవరు కూడా ఈ స్కీమ్స్ కానీ లేదా సబ్సిడీ కానీ లేకపోతే బ్యాంక్ లోన్ సరిగా ప్రొవైడ్ చేయడం కానీ, అంటే ఇస్తామని చెప్తున్నారు కానీ కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో అంత రియాలిటీగా ఏమి రీచ్ అవ్వట్లేదు ఫార్మర్కి. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ ఖచ్చితంగా వస్తుందా? ఆల్రెడీ ఏమన్నా రైతులకు చేయించున్నారా? ఆల్రెడీ చేయించున్నాయండి. ఆల్రెడీ 35% సబ్సిడీ వచ్చిన రైతు కూడా ఉన్నాడు, దొరబాబు అని చెప్పి మచిలీపట్నం సైడ్. ఆయన వీడియో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఆ రైతును కూడా చెప్తాడు, మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయనకి ఏంటంటే స్టార్టింగ్ వల్లనే ఆల్మోస్ట్ ఒక 2 months వరకు పట్టింది ఇది రావడానికి. ప్రాసెస్ అంతా స్లోగా స్టార్ట్ చేశాడు ఆయన. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2 months పట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా మనం దగ్గరుండి అన్ని కూడా మనం చూసుకుంటాం, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, తక్కువ టైంలోనే అవేలాగా చూస్తాం మనం. అంటే మెయిన్ గా వాళ్ళ రీపేయింగ్ కేపబిలిటీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అతను ఫైనాన్షియల్ గా కట్టగలిగే కెపాసిటీ లోన్ అనేది వస్తుంది. అయితే మినిమం అయితే 10% రైతు చేతిలో పెట్టుకోవాలి, 10% అనేది పెట్టుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్ కోసం వెళ్తే కనుక 4.5 లక్షల్లో 10% అంటే మినిమం ఒక 50,000 రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కీమ్ కాకుండా డైరెక్ట్ మీరు పర్సనల్ గా ప్రైవేట్ ఫైనాన్స్ ఏదైతే ఇస్తున్నారో దానికి 1,00,000 మాత్రం రైతు పెట్టుకోవాలి. 1,00,000 పెట్టుకుంటే మిగిలినంతా కూడా మనం ఫైనాన్స్ చేస్తాం. ఓకే, సో మంత్లీ పేమెంట్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే దానికి కావాల్సిన ఫీల్డ్ కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు ఈ పవర్మన్ కంపెనీ అయితే కనుక ఇప్పటి వరకు మార్కెట్లో ఎవరో కూడా ఇవ్వనటువంటి ప్రైస్కి దాదాపుగా నాన్ డీజీసీఏ డ్రోన్స్ ఏ ప్రైస్కి అయితే ఇస్తున్నారో ఆ ప్రైస్కి వీళ్ళు సర్టిఫైడ్ డ్రోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మార్కెట్లో అన్ని కంపెనీలు కూడా ఈ సర్టిఫైడ్ డ్రోన్స్, ఈవెన్ వీళ్ళు కూడా 5 లక్షల 6 లక్షల కంపెనీ డ్రోన్ దాదాపుగా సగం రేటు తగ్గించారని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళైతే కనుక ఒక బ్యాటరీ అలాగే ఒక ఛార్జర్ కంప్లీట్గా స్ప్రేయింగ్ చేసుకోవడానికి సరిపోయేటువంటి సెట్ అయితే కనుక 3.5 లక్షలకి, కమర్షియల్గా ఎక్కువ పొలం ఒక రోజుకి 10 నుంచి 20-25 ఎకరాలు స్ప్రే చేసుకోగలిగేలాగా అయితే కనుక 4 బ్యాటరీలతో అయితే కనుక 4.5 లక్షలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే కనుక ఇన్ని లక్షలు పెట్టి రైతు తీసుకోలేడు కాబట్టి వీళ్ళే లోన్ అయితే ప్రైవేట్గా కంపెనీయే 1,50,000 తీసుకుని మిగతా ఈఎంఐలో కట్టించుకుంటాము. అలాగే ఆ ఈఎంఐ కట్టడానికి కావాల్సినటువంటి ఈ ఫైనాన్షియల్గా రైతుకి కావాల్సినటువంటి ఇన్కమ్ జనరేషన్ కూడా వీళ్ళే ఫీల్డ్ అయితే చూపిస్తామని చెప్తున్నారు. ఇంకా మిగతా 2 స్కీమ్స్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా అయితే కనుక, ఒకటి వచ్చేసి సబ్సిడీ స్కీమ్, అంటే ఒక ఓసీకి అయితే కనుక 15%, అలాగే బీసీకి అయితే కనుక 35%, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 50% వరకు సబ్సిడీ కూడా ఉందని చెప్తున్నారు. రెండోది సబ్సిడీకి ఎలిజిబిలిటీ కాకపోతే ఇంట్రెస్ట్లో సబ్సిడీ ఉన్నటువంటి స్కీమ్లో కూడా ఈ డ్రోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కనుక కేవలం 10% రైతు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మిగతాదంతా కూడా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు రెగ్యులర్గా ఈఎంఐ కట్టుకోవచ్చు, లేదంటే మనకు 50% వరకు సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా రైతులు ఈ డ్రోన్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తుంటే కనుక బ్యాంక్ని ఎలా విధంగా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంటే అంతా కూడా కంపెనీ అయితే చూసుకుంటుందని చెప్పేసి పరశురామ్ అయితే చెప్పడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.